హాయ్! హలో! నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈరోజైతే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 62 రోజులు గడుస్తుంది. వందల గంటలవుతున్నా సరే పాప ఆచూకీ గాల్లో దీపంలో అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా సరే ఇప్పటికి కూడా జ్ఞానేశ్వరి తల్లిదండ్రులైతే మొక్కని గుడి లేదు, తిరగని చోటు లేదు. అలాగే తండ్రి గణేష్ కూడా అన్ని ఏజెన్సీల ప్రాంతాలు కావచ్చు, ఇటు పాడేరు, లంగంసింగు, అరకు, అటు రంపచోడవరం సైడ్ కూడా తిరుగుతా ఉన్నాడు. మరో పక్కనైతే ఆఖరికి కొండలు కూడా ఎక్కి అక్కడ మకాంలో ఉంటున్నటువంటి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అయినా కూడా ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూడా అయితే ఇక్కడికొచ్చి ప్రత్యేక ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చి అయితే ఇక్కడైతే సెర్చింగ్ చేసినా సరే ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం కాక వాళ్ళు కూడా వెనుతిరిగారు. ఇప్పటికి కూడా అయితే ఇక్కడ ఎటువంటి కూడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఆగిపోయాయి. ఇంకా గాలింపు చర్యలు ఇక్కడైతే చుట్టుపక్కల. పైనైతే ఇంట్రాగేషన్‌లు అయితే జరుగుతా ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడైతే పోలీసులైతే మాత్రం వీళ్ళకైతే ఫోన్‌లు చేసి తెలుసుకుంటున్నారని మనకైతే తెలుస్తా ఉంది. అలాగే జ్ఞానేశ్వరి తల్లయితే ఇప్పటికి ఈ రోజు కూడా అయితే గుళ్ళకి తిరుగుతూనే ఉన్నారు. ఈరోజు లక్షవారం బాబా గుడికైతే జ్ఞానేశ్వరి తల్లి అయితే భవాని అయితే వెళ్తున్న పరిస్థితి అయితే మనకైతే చూస్తున్నాము. ఈ రోజుకి 62 రోజులైంది జ్ఞానేశ్వరి మిస్ అయ్యి. ఎటువంటి ఆసక్తి ఏమైనా లభ్యమైందా? ఆచూకీ అయితే ఎంతేనండి. అదే ఆ గురువు గారు చెప్పినట్టు, ఏ గురువు గారు చెప్పినట్టు అలాగని ఇలాగని చెప్పిన ప్రతి చోట తిరిగాం, కానీ ఎక్కడైతే పాప ఆచూకీ అయితే ఏం తెలియలేదు. ఈ రోజుకి 3 నెలలకు కూడా వచ్చేసింది, పాప కనిపించదు. దయచేసి ఎవరైనా కానీ ఆ బిడ్డని తీసుకెళ్ళినా, లేదంటే ఎవరి దగ్గరన్నా ఉన్నా, లేదంటే ఎవరైనా చూసినా సరే నాకు ఆచూకీ చెప్తారని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ కండి చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు చెప్పేసినా మీకు ఏదో అయిపోద్ది, మీ ప్రాణానికి ఏదో ప్రమాదం జరుగుతుందని మీరు అనుకోవద్దు. దయచేసి నా బిడ్డ ఆచూకీ ఎవరికైనా తెలిసినా వెంటనే మాకు ఇన్ఫామ్ చెయ్యండి. లేదండి, మా బిడ్డ ఆచూకీ మాకు చెప్పినా పర్లేదు, లేదంటే మీ దగ్గరలో ఎక్కడైనా పోలీస్ స్టేషన్ ఉన్నా సరే స్టేషన్కి ఇన్ఫామ్ చేసినా పర్లేదు. దయచేసి మీరు ఒక తల్లి లాంటి వారు, తండ్రి లాంటి వారు. దయచేసి ఒక తల్లి బాధ తల్లికి అర్థమవుతుంది కాబట్టి అర్థం చేసుకోండి. ఏంటంటే ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారన్న చిన్న అనుమానం అయితే నాకు ఉంది. ఒకవేళ నా అనుమానమే నిజమైతే కనుక ఈ వీడియోలు మీరు చూస్తారు. దయచేసి ఈ వీడియో చూసైనా సరే నా బిడ్డని నాకు క్షేమంగా అప్పచెప్తారని అనుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా తీసుకురాలేను అని అనుకుంటే మా చుట్టుపక్కల ఏరియాలో ఎవరికైనా కనిపించే విధంగా వదిలేయండి. లేదంటే ఏ కామెంట్ రూపంలో కానీ, మెసేజ్ రూపంలో కానీ మా నెంబర్స్ ఉన్నాయి. మా నెంబర్కి కాల్ చేసి కానీ చెప్పినా సరే డిపార్ట్మెంట్కి కానీ, పోలీస్ వారికి కానీ మీ గురించి ఎటువంటి కేసు కానీ, ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. దయచేసి నా బిడ్డని నాకు క్షేమంగా అప్పచెప్తారని, లేదంటే ఆచూకీ చెప్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.